అందరికీ నమస్కారం. ఈరోజు మనము వెల్లుల్లిపాయ మురుకులు చేసుకుంటున్నాము. దీనికి కావలసిన పదార్థాలు: 1 కప్ బియ్యం పిండి, పావు కప్ పుట్నాలు. ఈ పుట్నాలని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత ఈ బియ్యం పిండి, పుట్నాల పౌడరు రెండింటిని జల్లించుకొని పెట్టుకోవాలి. చూడండి, నేను బియ్యం పిండి, పుట్నాల పౌడరు జల్లించుకొని ఉంచుకున్నాను. ఈ మురుకుల కోసం మనకు 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ వెల్లుల్లి పౌడర్. మనకి ఇట్లా వెల్లుల్లి పౌడర్ అని దొరుకుతుంది, గార్లిక్ పౌడర్ అని. ఒకవేళ మనకు వెల్లుల్లిపాయ పౌడర్ దొరకకపోతే 5 వెల్లుల్లిపాయల్ని మిక్సీలో కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని అయినా తీసుకోవచ్చు. 1 టీ స్పూన్ వాము, 3/4 టీ స్పూన్ ఉప్పు, కారం పొడి 1/2 టేబుల్ స్పూన్, అలాగే వెన్న 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులోకి మనము ఏ కప్పుతో రైస్ పౌడర్ తీసుకున్నామో, బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో నీళ్లు దీంట్లో పోసుకోవాలి. నేను 1 కప్ బియ్యం పిండి తీసుకున్నాను, సో 1 కప్ వాటర్ పోస్తున్నాను. అట్లాగే పుట్నాల పిండి కూడా తీసుకున్నాను కాబట్టి ఈ కప్పు మెజర్మెంట్తో, అదే కప్పు మెజర్మెంట్తో నేను నీళ్ళు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళు బాగా మరగాలి. నీళ్ళు కాస్త మరుగుతున్నప్పుడు దీంట్లో నువ్వులు, ఉప్పు, కారం, వెల్లుల్లి పౌడర్, వాము, అలాగే వెన్న వేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేసి మనం బియ్యం పిండి, పుట్నాల పౌడర్ని దీంట్లో మిక్స్ చేసుకోవాలి. నేను స్టవ్ ఆఫ్ చేశాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఇప్పుడు మనము ఈ పిండిని ఒక బాండీలోకి తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. అవసరం పడితే కొద్దిగా నీళ్లు చిలకరించుకోవచ్చు, కానీ నాకు అవసరం పడలేదు. ఈ నీళ్ళే సరిపోయాయి.
పిండి బాగా మెత్తగా సాఫ్ట్గా అయ్యింది. ఇప్పుడు మనము ఒక క్లాత్ కప్పి ఉంచుకొని మనకు ఎంత కావాలో అంత పిండిని మురుకుల మిషన్లో వేసుకొని ఒత్తుకోవాలి. నేను మరో పక్క బాండీ పెట్టేసి మురుకులకు సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము తడిపి పిండుకున్న ఒక క్లాత్ మీద ఈ జంతికల్ని ఒత్తుకోవాలి. వీటిని కాగిన నూనెలోకి వేసుకోవాలి. ఒక పక్క కాస్త వేగిన తర్వాత మనము మరో పక్క తిప్పుకోవాలి. ఈ నురగలన్నీ వెళ్ళిపోయాయంటే మురుకులు బాగా వేగినట్టు. చూడండి, ఈ నురగలు వెళ్ళిపోయాయి కదా, బాగా వేగినట్టు. ఇప్పుడు మనం తీసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. వెల్లుల్లి మురుకులు రెడీ అయిపోయాయండి. మీరు తప్పక ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.